వామన్ రావు దంపతుల హత్య కేసు సిబిఐకి ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమని వ్యాఖ్య. మర్డర్కు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశం. పిటిషనర్కు భద్రత కల్పించాలని సూచన. పాపం ఈ వామన్ రావు ఈయన అడ్వకేటు, వాళ్ళ భార్య కూడా ఆమె కూడా అడ్వకేటే. వాళ్ళని అది దారుణంగా వాళ్ళ కారులో వస్తుండగా, హైదరాబాద్కి వస్తుండగా దారుణంగా అక్కడ ఆపి విచక్షణ రహితంగా కత్తులతో గుడ్డలతో దాడులు చేసి నరికి చంపడం అందరూ కూడా చూసారు. అది వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ చూసారు. దాన్ని ఇంకా కూడా దాన్ని మళ్ళీ సిబిఐకి అప్పగిస్తారు. దానికి సుప్రీంకోర్టు సిబిఐ అప్పగించి ఎలాంటి విచారణ చేయాలి ఏంది అని చెప్పి ఇట్లా దానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఏమంటారు ఇక్కడ వాస్తవం కూడా అడ్వకేట్ల మీద ఎప్పటి నుంచి అడ్వకేట్ కూడా మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి, బిల్లు పెట్టాలని చెప్పి అడ్వకేట్ చాలా ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఎవరైతే న్యాయం కోసం పోరాడుతారో, ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ మీద చాలా మంది కూడా దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని చంపుతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలి. అందుకే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా చూస్తున్నాం. ఇది ఒక వామన్ రావు అనే హై రోడ్ మీద ఒక న్యాయవాది రోడ్డు మీద విచక్షణ రహితంగా నరికి చంపారు. అది చూసి నల్గొండలో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది, హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ న్యాయవాదుల మీద ఇక్కడ కొట్లాటకు వస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలి. సుప్రీంకోర్టు కూడా కొంచెం సుమోటోగా తీసుకొని ఈ వామరావు కేసును సుమోటోగా తీసుకొని అలాంటి యాక్ట్ తీసుకురావాలని చెప్పి చెప్తే చాలా బాగుంటుంది. ఆ విధంగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం.